హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్ని ఒక లాంగ్వేజ్లో నుంచి ఇంకో లాంగ్వేజ్కి ఈజీగా ఎలా ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, అండ్ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత కొన్ని మిస్టేక్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి మిస్టేక్స్ని ఈజీగా మనం ఎలాగా సరిదిద్దుకొని మన ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి కరెక్ట్గా మనం ఆ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడుకుంటామో అలా వచ్చేలాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ తీసుకొని దాన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసాం అనుకోండి, కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి. సో అవి కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఉండేలాగా లాస్ట్కి ఫైనల్గా ఆ తెలుగు టెక్స్ట్ చదివితే తెలుగులోనే రాసినట్టు అనిపించాలన్నమాట. సో అలా అంత మంచిగా చేయడం ఎలాగా, ఇదంతా మనము ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాము. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఒక గూగుల్లో జస్ట్ మనీ మేకింగ్ టిప్స్ అని జస్ట్ ఊరికే ఏదో ఒక టాపిక్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లెట్సే మొత్తం అంతా కాకుండా కొంచెం టెక్స్ట్ తీసుకొని మనము దాన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని నోట్ ప్యాడ్లో పెట్టాను. సపోజ్ సో ఈ టెక్స్ట్ని మనం తెలుగులో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. సో టెక్స్ట్ని కాపీ చేసుకొని, సో మనం వాడే టూల్స్ అన్నీ ఫ్రీ టూల్స్ అన్నమాట. దీనికోసము టూల్స్ ఏముండదండి, ఒకటే గూగుల్ డాక్స్ వాడతాము. సో గూగుల్ డాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, దానికి ఈజీ వే ఏంటంటే, మీరు క్రోమ్లోకి లాగిన్ అయినప్పుడు మీకు ఇక్కడ జీమెయిల్ ఇమేజెస్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఈ తర్వాత ఈ డాట్స్ ఉన్న చూసారా, ఇది నథింగ్ బట్ గూగుల్ మనకి ప్రొవైడ్ చేసే అన్ని యాప్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. గూగుల్ మనకి చాలా చాలా యాప్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఆ లిస్ట్ అన్ని ఇక్కడ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వీటిలన్నిటిలోకి వెళ్ళి ఏదేది ఏం చేస్తుందో మీకు తెలుసా లేదా, తెలియకపోతే దాన్ని ఎలాగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మేబీ మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. చాలా యూస్ఫుల్ టూల్స్ ఉంటాయి దీంట్లో. ఫర్ నౌ ఈ వీడియోకి మన ట్రాన్స్క్రిప్షన్కి మనం గూగుల్ డాక్స్ వాడతాము. సో నేను గూగుల్ డాక్స్లోకి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. సో గూగుల్ డాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసేస్తే ఇది బ్లాంక్ స్టార్ట్ ఏ న్యూ డాక్యుమెంట్ అనమాట. సో నేను కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఈ ప్లస్ సింబల్ నొక్కుతున్నాను. సో కొత్త డాక్యుమెంట్ క్రియేట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. సో ఈ టెక్స్ట్ని మనం తెలుగులో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ దీనికి ఈ డాక్యుమెంట్ ఇప్పుడు అన్టైటిల్డ్ డాక్యుమెంట్ ఉంది, దీని పేరు కరెక్ట్గా పెట్టుకుని తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని అంతా చేద్దాము. సో పేరు మార్చడానికి మీరు ఈ అన్టైటిల్డ్ డాక్యుమెంట్ అని ఇక్కడ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కింద ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో హౌ టు మేక్ మనీ ఆన్లైన్. సో సరిపోయింది టైటిల్, మార్చవసరం లేదు, లేదంటే మీరు మాన్యువల్గా మార్చుకోవచ్చు, బట్ నాకు ఫైన్. సో అలాగా సో టైటిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే తెలుగులోకి మార్చాలి. సో దానికి ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టూల్స్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే దాంట్లో ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే న్యూ డాక్యుమెంట్ టైటిల్ అని చెప్పేసి జనరల్ ఫార్మాట్ ఏంటంటే ట్రాన్స్లేటెడ్ కాపీ ఆఫ్ అని వచ్చేసి మీరు ఏ టైటిల్ ఇచ్చారో ఆ టైటిల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో నాకు ఇలా వద్దు, హౌ టు మేక్ మనీ ఆన్లైన్. నేను జనరల్గా ఏం చేస్తానంటే టైటిల్ తర్వాత ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ రాసుకుంటాను. తెలుగు కాబట్టి తెలుగు అని పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు చూజ్ ఏ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా తెలుగు సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 70 to 80% వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కరెక్షన్స్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ ట్రాన్స్లేట్ చేద్దాము. సో ఎమ్మటే అయిపోతుంది, ట్రాన్స్లేషన్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. సో ట్రాన్స్లేట్ అయిపోయింది, మనం ఇచ్చిందంతా ఇక్కడ ట్రాన్స్లేట్ అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనము కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మన ఇంగ్లీష్ సెంటెన్స్ ఏంటంటే హౌ టు మేక్, ఒక్కొక్క సెంటెన్స్ చూద్దాము. హౌ టు మేక్ మనీ
ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఎలా? ఓకే, అది బాగానే ఉంది. తర్వాత మేకింగ్ మనీ ఆన్లైన్ ఈజ్ ఏ స్వీట్ స్పాట్ పీపుల్ లుక్ ఫర్ ఇన్ దిస్ గిగ్ ఎకానమీ. ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది గిగ్ ఎకానమీలో ప్రజలు వెతుకుతున్న తీపి ప్రదేశం. సో ఇంగ్లీష్లో ఇక్కడ స్వీట్ స్పాట్ అనేది కరెక్ట్ మీనింగే ఇస్తుంది. బట్ ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది గిగ్ ఎకానమీలో ప్రజలు వెతుకుతున్న తీపి ప్రదేశం. తీపి ప్రదేశం అంటే అంత కరెక్ట్గా సరిపోయినట్టు అనిపించలేదు, మీకే అర్థమవుతూ ఉంటుంటుంది. ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది గిగ్ ఎకానమీలో ప్రజలు వెతుకుతున్న మంచి ప్రదేశం అని కూడా కరెక్ట్ కాదు. మంచి డబ్బు సంపాదించడం అనేది వెతుకుతున్న మంచి అవకాశం. ఓకే, సో ఇప్పుడు తీపి ప్రదేశం అనేది తీసేయాలి, మంచి అవకాశం అనేది అక్కడ టైప్ చేయాలన్నమాట. సో ఎలా టైప్ చేయాలో తర్వాత చూద్దాము. బట్ యా, సో అలాగా ఏంటంటే ఒక్కొక్క సెంటెన్స్ చూసుకొని దాంట్లో ఒక చిన్న మార్పులో లేదంటే గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి, అవి ఎలా మార్చాలో చూసుకోవాలన్నమాట. సో తర్వాత మీరు నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే ఇక్కడ ఏంటంటే whether you aspire to be a 6-figure social media influencer or just looking to supplement your regular income with some online side jobs, we have found some viable options. ఇక్కడే ఉంది, మీరు 6 అంకెల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనుకుంటున్నారా, లేదా కొన్ని ఆన్లైన్ సైడ్ జాబులతో మీ సాధారణ ఆదాయాన్ని భర్తీ చేయాలని చూస్తున్నారా? మేము కొన్ని ఆచరణీయ ఎంపికలను కనుగొన్నాము. ఓకే, సో ఈ సెంటెన్స్ వచ్చేసరికి మీరు చదివితే ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే సాధారణ ఆదాయాన్ని కాదు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమనుందంటే జస్ట్ వాంట్ సప్లిమెంట్ యువర్ రెగ్యులర్ ఇన్కమ్ అని ఉంది. రెగ్యులర్ అనేసరికి రెగ్యులర్ అంటే తెలుగులో సాధారణ అంటారు, బట్ ఈ సెంటెన్స్ లో రెగ్యులర్ ఇన్కమ్ అంటే సాధారణ ఆదాయం అని కాదు, అదేంటంటే కైండ్ ఆఫ్ మన రోజువారీ ఆదాయం అన్నమాట అది. సో సాధారణ అని ఉండకూడదు ఇక్కడ యాక్చువల్ గా రోజువారీ అని ఉండాలి. ఓకే, అది కరెక్ట్ కదా. రోజువారీ ఆదాయాన్ని భర్తీ చేయాలని చూస్తున్నారా? ఇంకొకటి, మేము కొన్ని ఆచరణీయ ఎంపికలను కనుగొన్నాము. ఇదేంటంటే మీనింగ్ వైజ్ గా కరెక్టే, ఆచరణీయ ఎంపికల్ని కనుగొన్నాము అనేది. బట్ మనం అది రెగ్యులర్ గా మనం వాడే భాషలాగా లేదు, కొంచెం గ్రాంథికంగా అనిపిస్తుంది అనమాట. సో మీరు యాక్చువల్ గా ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ వర్డ్సే వాడేయచ్చు. వయబుల్ ఆప్షన్స్ కాకపోయినా కొన్ని ఆప్షన్స్ కనుగొన్నాము అని కూడా అని వాడేస్తే ఈజీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము కొన్ని ఆచరణీయ ఎంపికలు బదులు ఆప్షన్స్ కనుగొన్నాము, బాగానే ఉంది కదా. మేము కొన్ని ఆప్షన్స్ కనుగొన్నాము, అలా కాకుండా ఆచరణీయ ఎంపికలు కనుగొన్నాము, కొన్ని ఆప్షన్స్ మీద స్ట్రెస్ చేయాలంటే మేము కొన్ని ప్రాక్టికల్ ఆప్షన్స్ కనుగొన్నాము అలా అయినా చేయొచ్చు అనమాట. సో ఇంగ్లీష్ టైపింగ్ కాబట్టి అయిపోయింది. కానీ ఇక్కడ మనము టైప్ చేద్దాం అనుకుంది ఏంటంటే ఏంటది ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది గిగ్ ఎకానమీలో ప్రజలు వెతుకుతున్న మంచి అవకాశము, రైట్? సో ఇప్పుడు మంచి అవకాశం అని మీరు అక్కడ టైప్ చేయాలనుకోండి, మీరు కీబోర్డ్ యూజ్ చేసి టైప్ చేయవసరం లేదు. ఇక్కడ టూల్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ టూల్స్ లో మనకి వాయిస్ టైపింగ్ అనే ఆప్షన్ ఉండిద్ది అనమాట. సో ఆ ఆప్షన్ ని వాడి మనము వాయిస్ ద్వారా టైప్ చేద్దాము.
సో వాయిస్ టైపింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు అని లాంగ్వేజ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో టైప్ చేస్తున్నా ఆ లాంగ్వేజ్ ఉండాలి, లేకపోతే మీరు అది క్లిక్ చేసి మార్చుకోండి. బట్ ఫర్ నౌ తెలుగే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. తెలుగులో పెట్టిన తర్వాత మీ మౌస్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని ఈ మైక్ బటన్ ఆన్ చేస్తే అది రెడ్ అవుతుంది. ఇంకప్పుడు మీరు వాయిస్ ఇస్తే అది టైప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ప్రజలు వెతుకుతున్న మంచి అవకాశము. ఓకే, మంచి అవకాశము. ఓకే, ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది గిగ్ ఎకానమీలో ప్రజలు వెతుకుతున్న మంచి అవకాశము. మీరు 6 అంకెల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటున్నారా, లేదంటే ఆన్లైన్ సైడ్ జాబ్లో మీరు మీ రోజువారీ అయిపోగానే మీరు మళ్ళీ క్లిక్ చేస్తే అది గ్రే అయిపోయింది అనమాట, అంటే వినట్లేదని, లేదంటే అది మీరు మాట్లాడిందంతా టైప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో మీరు చెప్పాలనుకుని చెప్పేయంగానే ఎమ్మటే అది ఆఫ్ చేసేసుకుంటే మిస్టేక్స్ ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. రోజువారీ ఆదాయాన్ని భర్తం చేయాలనుకుంటున్నారా, మేము కొన్ని ప్రాక్టికల్ ఆప్షన్స్ కనుగొన్నాము. సో అలాగా ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 70-80% అయిపోతుంది. ఆ తర్వాత ఉన్న గ్రామటికల్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడం, లేదంటే వచ్చిన భాష మరీ గ్రాంధికంగా అలా లేకుండా మనం రోజువారీ ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేలాగా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అయినా వేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా పెట్టుకొని చేస్తే ఇప్పుడు మీరు ఈ పేరా చదివితే అది మేబీ ఇంగ్లీష్లో తెలుగులోనే రాస్తారేమో అన్నట్టుగా ఉంది కదా. సో అలా అనమాట. అలా చేసుకుంటే ఒక్కొక్క పేరా చూసుకుంటూ వెళ్తా ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ.